ఫిబ్రవరిలో రికార్డ్ క్రియేట్ చేసిన బంగారం ఇప్పుడు లక్షల రూపాయలకు పడిపోయింది. 10 గ్రామ్స్ గోల్డ్ మీద 40,000 కన్నా ఎక్కువ వాల్యూ పడిపోయింది. మరి ఇది స్టార్టింగ్ మాత్రమేనా, లేదా గోల్డ్ ఇంకా 1 lakh కన్నా కింద పడిపోతుందా? గోల్డ్ ప్రైస్ ఒక్కసారిగా ఎందుకు క్రాష్ అయింది? దీని వెనుక ఉన్న 4 బిగ్గెస్ట్ రీజన్స్ ఏంటి? గోల్డ్మ్యాన్ సాక్స్, జేపీ మార్గన్ లాంటి గ్లోబల్ ఫినాన్షియల్ జైంట్స్ ఈ క్రాష్ ని ఎలా చూస్తున్నాయి? ఫిబ్రవరి 2026 గోల్డ్ చరిత్రలో ఎప్పుడు లేని రేంజ్ కి వెళ్ళింది. 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రామ్స్ దగ్గర ఏకంగా 1,83,000 రూపాయల్ని క్రాస్ చేసింది. అంటే గ్రామ్ గోల్డ్ ప్రైస్ దాదాపు 18,300 రూపాయలు. చాలా మంది ఇన్వెస్టర్స్, బయ్యర్స్ గోల్డ్ ఇంకా ఇక్కడ నుంచి ఇంకా పెరుగుతుంది అనే నమ్మకంతో కొనడం స్టార్ట్ చేశారు. కానీ కేవలం కొన్ని నెలల్లోనే సిచ్యువేషన్ కంప్లీట్ గా రివర్స్ అయిపోయిందండి. జూన్ 30 నాటికి అదే 24 క్యారెట్ల గోల్డ్ ధర దాదాపు 1,40,620 రూపాయలకి పడిపోయింది. అంటే 10 గ్రాముల మీద 42,000 రూపాయల కన్నా ఎక్కువ వాల్యూ పడిపోయింది. అదే 22 క్యారెట్ గోల్డ్ కూడా ఫిబ్రవరి పీక్ నుంచి 1,71,000 నుంచి 1,28,900 రూపాయల రేంజ్ కి పడిపోయింది. సింపుల్ గా చెప్పాలి అంటే కేవలం కొన్ని నెలల్లోనే గోల్డ్ మార్కెట్ లో 23 నుంచి 25% వరకు కరెక్షన్ చూసాం. ఈ నంబర్స్ చూసిన తర్వాత చాలా మందికి ఒక కామన్ క్వశ్చన్ స్టార్ట్ అయింది. బంగారం ఇంకా కొనాలా లేదా వెయిట్ చేయాలా? ఇంకా కొంతమందికి ఉన్న డౌట్ ఏంటంటే గోల్డ్ ప్రైస్ ఇలానే పడిపోతే 10 గ్రాముల ధర 1,00,000 రూపాయల కన్నా కిందికి వస్తుందా అని. మరి నిజంగా బంగారం ఎందుకు ఇలా ఒక్కసారిగా క్రాష్ అవుతుంది? దీని వెనుక ఉన్న గ్లోబల్ రీజన్స్ ఏంటి? గోల్డ్ మార్కెట్ ఫ్యూచర్ గురించి గోల్డ్మ్యాన్ సాక్స్, జేపీ మార్గన్ లాంటి వరల్డ్స్ బిగ్గెస్ట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఏం ప్రెడిక్ట్ చేస్తున్నాయి? మరీ ముఖ్యంగా గోల్డ్ ప్రైస్ 1,00,000 కన్నా కిందికి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయా? కంప్లీట్ గా డేటాతో, ఫ్యాక్ట్స్ తో ఈ వీడియోలో అనాలిసిస్ చేద్దాం. హాయ్, నా పేరు అబులై సయ్యద్. లెట్స్ గెట్ స్టార్టెడ్. అసలు ఈ చేంజ్ ఎంత పెద్దదో ముందు నంబర్స్ తో అర్థం చేసుకుందాం. ఎందుకంటే చాలా మంది గోల్డ్ కొంచెం తగ్గింది అంతే కదా అని అనుకుంటున్నారు. కానీ రియాలిటీ మాత్రం కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉందండి. ఈ టేబుల్ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రామ్స్ మీద దాదాపు 42,000 రూపాయల వాల్యూ తగ్గింది. అదే 22 క్యారెట్ గోల్డ్ కూడా ఆల్మోస్ట్ అదే రేంజ్ లో చేంజ్ వచ్చింది. అంటే ఫిబ్రవరి పీక్ లో 10 గ్రాముల గోల్డ్ కొన్న ఇన్వెస్టర్ కేవలం 4 నెలల్లోనే పేపర్ వాల్యూలో 42,000 రూపాయల వరకు లాస్ ఫేస్ చేస్తున్నారు. ఫినాన్స్ లాంగ్వేజ్ లో 20% కన్నా ఎక్కువ చేంజ్ వస్తే దీన్ని సింపుల్ పుల్ బ్యాక్ అని కాదు, బియర్ మార్కెట్ అని పిలుస్తారు. అంటే బయ్యర్స్ కన్నా సెల్లర్స్ డామినెన్స్ ఎక్కువగా ఉందని మార్కెట్ ఇండికేట్ చేస్తుంది. అందుకే ఇప్పుడు చాలా మంది ఇన్వెస్టర్స్ కన్ఫ్యూజన్ లో ఉన్నారు. కొంతమంది గోల్డ్ ప్రైస్ ఇంకా తగ్గుతుంది అంటున్నారు, మరికొంతమంది ఏమో ఇదే బెస్ట్ బయింగ్ ఆపర్చునిటీ అంటున్నారు. సో ఇక్కడ అసలైన క్వశ్చన్ ఏంటి అంటే బంగారం మీద ఒక్కసారిగా ఇంత సెల్లింగ్ ప్రెషర్ ఎందుకు వచ్చింది? దీని వెనక ఒక రీజన్ కాదు, 4 మేజర్ గ్లోబల్ రీజన్స్ ఉన్నాయండి. వీటిలో ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. రీజన్ నెంబర్ 1, యుఎస్ ఇంట్రెస్ట్ రేట్స్. గోల్డ్ ప్రైస్ పడిపోవడానికి ఫస్ట్ మేజర్ రీజన్ యుఎస్ ఇంట్రెస్ట్ రేట్స్. ఇది కొంచెం టెక్నికల్ టాపిక్ అయినా సింపుల్ ఎగ్జాంపుల్ తో అర్థం చేసుకుందాం. గోల్డ్ ఒక నాన్ ఇన్కమ్ అసెట్. అంటే గోల్డ్ ని కొని ఇంట్లో పెట్టుకుంటే ప్రతి నెల మీకు ఇంట్రెస్ట్ రాదు, డివిడెంట్ రాదు, రెంటల్ ఇన్కమ్ కూడా రాదు. గోల్డ్ వాల్యూ పెరిగితే మాత్రమే ప్రాఫిట్ ఉంటుంది. కానీ అమెరికా సెంట్రల్ బ్యాంక్ అంటే యుఎస్ ఫెడరల్ రిజర్వ్ ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేయడానికి ఇంట్రెస్ట్ రేట్స్ ని హై లెవెల్లో కంటిన్యూ చేయాలని సిగ్నల్ ఇస్తుంది. దీని ఎఫెక్ట్ ఏంటి? ఇన్వెస్టర్స్ గవర్నమెంట్ బాండ్స్, ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీస్ లాంటి సేఫ్ ఇన్వెస్ట్మెంట్ వైపు మూవ్ అవుతున్నారు. ఎందుకంటే అక్కడ గ్యారంటీడ్ రిటర్న్స్ వస్తున్నాయి కాబట్టి. సింపుల్ గా చెప్పాలి అంటే గోల్డ్ దగ్గర ఇన్కమ్ లేదు, బాండ్స్ దగ్గర ఇంట్రెస్ట్ ఉంది. కాబట్టి పెద్ద ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కొంత మనీ గోల్డ్ నుంచి విత్డ్రా చేసి ఇంట్రెస్ట్ జనరేట్ చేసే అసెట్స్ లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. ఇదే గోల్డ్ మీద సెల్లింగ్ ప్రెషర్ క్రియేట్ చేసిన ఫస్ట్ మేజర్ రీజన్. ఫ్రెండ్స్, వీడియో కంటిన్యూ చేసే ముందు మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం గురించి చెప్పాలండి. మనలో చాలా మంది బిజినెస్ చేస్తూ ఉంటారు. మనం బిజినెస్ లో లీడ్స్ జనరేట్ చేయడం, కస్టమర్ ని అక్వైర్ చేయడం ఎంత ఇంపార్టెంటో మన అందరికీ తెలుసు. కానీ లీడ్స్ జనరేట్ చేయడం ఒకటే సరిపోదండి. వాటిని ప్రాపర్ గా మేనేజ్ చేయకపోతే సేల్స్ మిస్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ. ఊడో అనేది ఒక కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ ప్లాట్ఫామ్. సో ఇప్పుడు నేను మీకు ఊడోస్ సిఆర్ఎం ఎలా హెల్ప్ చేస్తుంది, అందులో ఉన్న ఫీచర్స్ ఏంటో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఊడో అనేది వెబ్సైట్, సిఆర్ఎం, సేల్స్, ఇన్వెంటరీ, అకౌంటింగ్, ఇన్వాయిసింగ్ ఇలా బిజినెస్ కి కావాల్సిన ఆల్మోస్ట్ అన్ని టూల్స్ ని ఒక సింగిల్ ప్లాట్ఫామ్ లో అందించే కంప్లీట్ బిజినెస్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్. అంటే డిఫరెంట్ సాఫ్ట్వేర్ మధ్య స్విచ్ అవ్వాల్సిన అవసరం లేకుండా అన్ని ఒక ప్లేస్ నుంచి మేనేజ్ చేసుకోవచ్చు. ఒక కస్టమర్ మీ వెబ్సైట్ నుంచి కాంటాక్ట్ ఫామ్ ఫిల్ చేసినా లేదా ఈమెయిల్ పంపినా ఆ ఎంక్వైరీ ఆటోమేటిక్ గా ఊడో
CRM లో లీడ్ గా క్రియేట్ అవుతుంది. మాన్యువల్ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సిన పని ఉండదండి. తర్వాత ఆ లీడ్ ని కంప్లీట్ సేల్స్ పైప్ లైన్ లో ట్రాక్ చేయొచ్చు. ఎవరు న్యూ లీడ్, ఎవరికి కొటేషన్ పంపాలి, ఎవరు ఫాలో అప్ స్టేజ్ లో ఉన్నారు, ఎవరు పేమెంట్ చేయాలి, ఇలా ప్రతి కస్టమర్ స్టేటస్ ని సింపుల్ డ్రాగ్ అండ్ డ్రాప్ తో అప్డేట్ చేయొచ్చు. ఇంకా కమ్యూనికేషన్ కూడా చాలా ఈజీ. కస్టమర్ ఈమెయిల్స్, ఇంటర్నల్ నోట్స్, టీమ్ డిస్కషన్స్ అన్ని ఒక ప్లేస్ లో ఉంటాయి. ఫ్రీక్వెంట్లీ యూజ్ చేసే ఈమెయిల్ టెంప్లెట్ సేవ్ చేసుకోవచ్చు. కావాలి అంటే ChatGPT ఇంటిగ్రేషన్ యూజ్ చేసి రీప్లేస్ కూడా ఫాస్టర్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు. లీడ్ కన్వర్ట్ అయిన తర్వాత కొటేషన్ క్రియేట్ చేయడం కూడా మ్యాటర్ ఆఫ్ సెకండ్స్. కస్టమర్ డీటెయిల్స్ ఆటోమేటిక్ గా ఫిల్ అవుతాయి. ప్రోడక్ట్స్ యాడ్ చేసి కోట్ డైరెక్ట్ గా కస్టమర్స్ కి పంపొచ్చు. కస్టమర్ ఆన్లైన్ లోనే అప్రూవ్ చేయడం, పేమెంట్ కంప్లీట్ చేయడం కూడా పాసిబుల్. సో ఫైనల్లీ బిజినెస్ పర్ఫార్మెన్స్ ని ట్రాక్ చేయడానికి పర్సనలైజ్ డాష్ బోర్డ్, సేల్స్ రిపోర్ట్స్, రెవెన్యూ ఫోకాస్ట్ కూడా అవైలబుల్ ఉంటాయి. దీని వల్ల బిజినెస్ ఎక్కడ ఉంది, ఫ్యూచర్ ప్రొజెక్షన్ ఏంటి అనే కంప్లీట్ క్లారిటీ ఓనర్ కి ఉంటుంది. ముఖ్యంగా స్మాల్ బిజినెసెస్, స్టార్ట్అప్స్, గ్రోయింగ్ కంపెనీస్ కోసం మల్టిపుల్ సాఫ్ట్వేర్ యూజ్ చేయడం కన్నా అన్ని ఒక సింగిల్ ప్లాట్ఫామ్ లో మేనేజ్ చేయాలి అనుకుంటే ఊడోని డెఫినెట్లీ కన్సిడర్ చేయండి. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం కింద డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి మీరు తెలుసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా మన వీడియోని కంటిన్యూ చేద్దాం. ఇక రీజన్ నెంబర్ 2 వచ్చేసి స్ట్రాంగ్ US డాలర్. గోల్డ్ ఇంటర్నేషనల్ మార్కెట్ లో US డాలర్స్ లో ట్రేడ్ అవుతుంది. కాబట్టి డాలర్ స్ట్రాంగ్ అయితే గోల్డ్ ఆటోమేటికల్లీ వేరే కంట్రీస్ వాళ్ళకి కాస్ట్లీ అయిపోతుంది. ఎగ్జాంపుల్ కి ఇండియాని తీసుకుందాం. డాలర్ వాల్యూ పెరిగితే మన ఇంపోర్ట్ కాస్ట్ కూడా పెరుగుతుంది. దాని వల్ల జ్యువెలరీ డిమాండ్ కొంచెం స్లో అవ్వచ్చు. ఇండియా, చైనా లాంటి బిగ్గెస్ట్ గోల్డ్ కన్స్యూమింగ్ కంట్రీస్ లో డిమాండ్ తగ్గితే గోల్డ్ ప్రైసెస్ మీద డైరెక్ట్ ఇంపాక్ట్ పడుతుంది. సింపుల్ గా చెప్పాలి అంటే డాలర్ స్ట్రాంగ్ అయింది, గోల్డ్ ఎక్స్పెన్సివ్ అయింది. బయర్స్ కొంచెం వెయిట్ చేయడం స్టార్ట్ చేశారు. రిజల్ట్ గోల్డ్ ప్రైస్ మీద ప్రెషర్ అనేది క్రియేట్ అయింది. రీజన్ నెంబర్ 3 క్రూడ్ ఆయిల్ అండ్ AI బూమ్. గోల్డ్ ప్రైస్ పడిపోవడానికి మూడో మేజర్ రీజన్ వచ్చేసి గోల్డ్ ఇన్వెస్టర్స్ ఫోకస్ మారిపోవడం అండి. నార్మల్ గా ప్రపంచంలో వార్స్, జియోపాలిటికల్ టెన్షన్స్ పెరిగితే ఇన్వెస్టర్స్ సేఫ్ అసెట్ అని గోల్డ్ వైపు పరిగెడుతూ ఉంటారు. కానీ ఈసారి సిచ్యువేషన్ కొంచెం డిఫరెంట్ గా ఉందండి. ఒక పక్కన క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ $100 బ్యారెల్ మార్క్ ని క్రాస్ చేసి హెడ్ లైన్స్ లో నిలిచాయి. ఇంకో పక్కన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, టెక్నాలజీ కంపెనీస్ స్టాక్ మార్కెట్ లో రికార్డ్ రిటర్న్స్ ఇస్తున్నాయి. దీని వల్ల ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ సేఫ్ అసెట్స్ కన్నా ఎక్కువ రిటర్న్స్ ఇచ్చే ఆపర్చునిటీస్ వైపు క్యాపిటల్ ని షిఫ్ట్ చేయడం స్టార్ట్ చేశారు. సింపుల్ గా చెప్పాలంటే గోల్డ్ లో ఉన్న కొంత మనీ స్టాక్ మార్కెట్, AI కంపెనీస్, టెక్నాలజీ సెక్టార్ వైపు మూవ్ అయింది. ఇన్వెస్టర్స్ సెంటిమెంట్ మారగానే గోల్డ్ మీద డిమాండ్ తగ్గింది. డిమాండ్ తగ్గితే ప్రైస్ మీద ప్రెషర్ పడడం న్యాచురల్ అండి. గోల్డ్ ప్రైస్ పడిపోవడానికి 4వ చాలా ఇంపార్టెంట్ రీజన్ ప్రాఫిట్ బుకింగ్. చాలా మంది రీటైల్ ఇన్వెస్టర్స్ ఫిబ్రవరిలో గోల్డ్ కొన్నారు. కానీ దానికన్నా ముందు పెద్ద ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, హెడ్జ్ ఫండ్స్, సావరిన్ వెల్త్ ఫండ్స్ ఆల్రెడీ గోల్డ్ లో హెవీ ఇన్వెస్ట్మెంట్ చేసి ఉన్నారు. ఫిబ్రవరిలో గోల్డ్ ఆల్ టైమ్ రీచ్ అయిన తర్వాత వాళ్ళకి డెకెట్స్ లో రాని ప్రాఫిట్ వచ్చాయి. ఇలా హ్యూజ్ ప్రాఫిట్స్ వచ్చినప్పుడు పెద్ద ఇన్వెస్టర్స్ ఏం చేస్తారు, కొంత ఇన్వెస్ట్మెంట్ సెల్ చేసి ప్రాఫిట్ లాక్ చేసుకుంటారు. ఫినాన్స్ లాంగ్వేజ్ లో దీన్నే ప్రాఫిట్ బుకింగ్ అంటారు. కానీ ఇక్కడ సెల్లింగ్ కేవలం హ్యూమన్స్ మాత్రమే చేయట్లేదండి. గోల్డ్ లో కొన్ని ఇంపార్టెంట్ టెక్నికల్ సపోర్ట్ లెవెల్స్ కిందికి వచ్చిన వెంటనే ఆల్గారిథం బేస్డ్ ట్రేడింగ్ సిస్టమ్ కూడా ఆటోమేటిక్ గా సెల్లింగ్ ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేశాయి. దీని వల్ల సెల్లింగ్ ప్రెషర్ ఇంకా పెరిగింది. ఫిబ్రవరి పీక్ తర్వాత మనం చూస్తున్న కరెక్షన్ కి ఇది కూడా ఒక మేజర్ రీజన్. ఇప్పుడు చాలా మంది మైండ్ లో రన్ అవుతున్న క్వశ్చన్ ఏంటి అంటే, గోల్డ్ 23% నుంచి 25% వరకు పడిపోయింది కదా, మరి గోల్డ్ స్టోరీ ఇక్కడే అయిపోయిందా? బుల్ రన్ కంప్లీట్ అయిపోయిందా? సర్ప్రైజింగ్లీ వరల్డ్స్ బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ మాత్రం అలా అనుకోవట్లేదు. గోల్డ్ మార్కెట్ గురించి గోల్డ్మన్ సాక్స్, JP మార్గన్ లాంటి గ్లోబల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ రెగ్యులర్ గా రీసెర్చ్ రిపోర్ట్ రిలీజ్ చేస్తున్నాయి. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అంటే, కరెంట్ కరెక్షన్స్ ని వాళ్ళు లాంగ్ టర్మ్ నెగటివ్ సిగ్నల్ గా చూడట్లేదండి. దీన్ని ఒక బయింగ్ ఆపర్చునిటీ లాగా చూస్తున్నారు. గోల్డ్మన్ సాక్స్ ఒపీనియన్ ప్రకారం గోల్డ్ లాంగ్ టర్మ్ డిమాండ్ ఇంకా స్ట్రాంగ్ గానే ఉంది. ఎందుకంటే ఇండియా, చైనా లాంటి కంట్రీస్ సెంట్రల్ బ్యాంక్స్ ఇంకా ఫిజికల్ గోల్డ్ ని కంటిన్యూగా పర్చేస్ చేస్తున్నాయి. డాలర్ మీద డిపెండెన్సీ తగ్గించడం, రిజర్వ్స్ ని డైవర్సిఫై చేయడం కోసం చాలా కంట్రీస్ గోల్డ్ హోల్డింగ్స్ ని పెంచుతున్నాయి. అదే JP మార్గన్ అనాలిసిస్ ప్రకారం షార్ట్ టర్మ్ లో వాలటిలిటీ కంటిన్యూ అయ్యే అవకాశం ఉన్నా లాంగ్ టర్మ్ స్టోరీ మాత్రం ఇంకా కంప్లీట్ గా చేంజ్ అవ్వలేదు. ఫ్యూచర్ లో US ఫెడరల్ రిజర్వ్స్ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించే సిగ్నల్స్ ఇచ్చినా లేదా గ్లోబల్ అన్సర్టనిటీ మళ్ళీ పెరిగినా గోల్డ్ డిమాండ్ మళ్ళీ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయని వాళ్ళు ప్రెడిక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ వీడియోలో అందరూ ఆన్సర్ కోసం వెయిట్ చేస్తున్న బిగ్గెస్ట్ క్వశ్చన్ దగ్గరికి వచ్చేద్దాం. గోల్డ్ ప్రైస్ ఇలాగే పడుతూ పోతే 10 గ్రామ్స్ గోల్డ్ ధర నిజంగానే ₹1,00,000 కన్నా కిందికి రావచ్చా? సింపుల్ గా చెప్పాలంటే కరెంట్ మార్కెట్ కండిషన్స్ ప్రకారం ఆ ఛాన్సెస్ చాలా తక్కువ అని ఫినాన్షియల్ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారండి. ఎందుకో ఒక సింపుల్ క్యాల్కులేషన్ తో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర దాదాపు ₹1,28,900 రేంజ్ లో ఉంది. ఒకవేళ గోల్డ్ ₹1,00,000 కన్నా కిందికి
కావాలంటే కరెంట్ ప్రైస్ నుంచి ఇంకా దాదాపు 22% నుంచి 23% వరకు కరెక్షన్స్ రావాలి. అంటే ఆల్రెడీ 24% కరెక్షన్ అయిన తర్వాత మళ్ళీ ఆల్మోస్ట్ అంతే రేంజ్ లో ఇంకొక క్రాష్ జరగాలి. అది నార్మల్ మార్కెట్ మూవ్మెంట్ లో జరిగే విషయం కాదండి. అలాంటి హెవీ కరెక్షన్స్ రావాలి అంటే వరల్డ్ సెంట్రల్ బ్యాంక్స్ తమ దగ్గర ఉన్న గోల్డ్ రిజర్వ్స్ ని భారీ స్థాయిలో అమ్మడం స్టార్ట్ చేయాలి. కానీ ప్రస్తుతానికి అలా జరుగుతున్నట్టు ఎక్కడా ఇండికేషన్స్ లేవు. నిజానికి ఇండియా, చైనా లాంటి కంట్రీస్ సెంట్రల్ బ్యాంక్స్ ఇంకా గోల్డ్ రిజర్వ్స్ ని పెంచుతున్నాయి. ఇంకా మనం ఇండియన్ మార్కెట్ గురించి మాట్లాడితే ఇంటర్నేషనల్ గోల్డ్ రేట్ ఒక్కటే ఫైనల్ ప్రైస్ ని డిసైడ్ చేయదండి. ఇంపోర్ట్ డ్యూటీ, కస్టమ్ డ్యూటీ, జిఎస్టీ, లోకల్ టాక్సెస్ ఇవన్నీ కలిసి డొమెస్టిక్ గోల్డ్ ప్రైస్ కి ఒక నేచురల్ సపోర్ట్ క్రియేట్ చేస్తాయి. అందుకే ఇంటర్నేషనల్ మార్కెట్ లో గోల్డ్ కొంచెం తగ్గినా ఇండియాలో అదే రేంజ్ లో ప్రైస్ పడిపోవడం కంపల్సరీ కాదు. సో ప్రస్తుతం చాలా మంది మార్కెట్ అనలిస్టులు 1,20,000 నుంచి 1,25,000 రేంజ్ ని గోల్డ్ కి స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ గా చూస్తున్నారు. అంటే ఈ రేంజ్ దగ్గర బయ్యర్స్ మళ్ళీ మార్కెట్ లోకి రావడానికి ఛాన్సెస్ ఎక్కువ అని వాళ్ళు ఎస్టిమేట్ చేస్తున్నారు. కాబట్టి కరెంట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం గోల్డ్ ₹1,00,000 కన్నా కింద రావడానికి స్ట్రాంగ్ ఇండికేషన్స్ మాత్రం కనిపించట్లేదండి. సో గోల్డ్ ప్రైస్ చేంజ్ ని చూసి పానిక్ అవ్వాల్సిన అవసరం ఉందా లేదా ఇదే బెస్ట్ బయింగ్ ఆపర్చునిటీనా? ఆన్సర్ మీ ఆబ్జెక్టివ్ మీద డిపెండ్ అవుతుంది. ఒకవేళ షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కోసం గోల్డ్ కొనాలి అని అనుకుంటే మార్కెట్ వాలిటీని ఇగ్నోర్ చేయలేం. కానీ వెడ్డింగ్, లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్ లేదా పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ కోసం గోల్డ్ కొనాలని ప్లాన్ చేస్తే ఫిబ్రవరి ఆల్ టైమ్ హైతో కంపేర్ చేస్తే ఇప్పుడు మంచి డిస్కౌంట్ లో దొరుకుతుందని చాలా మంది ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. అయితే ఒక ఇంపార్టెంట్ విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, గోల్డ్ ప్రైస్ ఎప్పుడు స్ట్రేట్ లైన్ లో పెరగదండి, అలాగే స్ట్రేట్ లైన్ లో పడిపోదు కూడా. గ్లోబల్ ఎకానమీ, యుఎస్ డాలర్, ఇంట్రెస్ట్ రేట్స్, సెంట్రల్ బ్యాంక్ డెసిషన్స్ ఇలా చాలా ఫ్యాక్టర్ గోల్డ్ ప్రైస్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. కాబట్టి సోషల్ మీడియాలో రూమర్స్ ని నమ్మకుండా డేటాని, ఫ్యాక్ట్స్ ని బేస్ చేసుకొని డెసిషన్ తీసుకోవడం ఎప్పుడు కూడా ఒక బెటర్ చాయిస్. మరి మీ ఒపీనియన్ ఏంటి? గోల్డ్ ఇంకా కొంచెం తగ్గుతుందని మీరు అనుకుంటున్నారా లేదా ఇదే బెస్ట్ బయింగ్ ఆపర్చునిటీ అని ఫీల్ అవుతున్నారా? మీ ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఫినాన్స్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ ఫినాన్స్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. నా పేరు అవ్లైజ్ సయ్యద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.com కి ఈమెయిల్ చేయండి లేదా 9108014192కి వాట్సాప్ చేయండి. Bosswala. Be the boss.